హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. చూడండి ఇదిగో మా చాకి అయితే ఇప్పుడు బాగా అయింది. చూసారు కదా దానికి వెనక ఎంత బాగా మంచిగా అయిపోయిందో. అదిగో ట్రీట్ గురించి ఎట్లా ఎగురుతుంది చూడండి. అదో దానికి ఇప్పుడు ట్రీట్ కావాలా, అందు గురించి ఎగురుతుంది. అక్కడ బొక్క ఉంది, ఆ బొక్క తినదు కానీ ట్రీటే కావాలా దీనికి. ట్రీట్ గురించి ఎగిరి ఎగిరి అందుకుంటుంది. ఇప్పుడైతే మంచిగా అయింది చూడండి, వెనకాల కూడా కనబడుతుంది కదా. మంచిగా అయిపోయింది కాబట్టి అంతా తిరుగుతుంది, అన్నీ తింటుంది చక్కగా. చూడు మా సార్ దగ్గర కూర్చొని నిమిరిపించుకుంటుంది చూడండి చక్కగా. బయటికి తీసుకుపోవాలని నన్ను ఇప్పుడు బయటికి గుంజుకోండి రెడీగా ఉంది. అది వింటే ముందుకి ఎవ్వరు రావద్దు. ఎంత హుషారుగా ఉండేది. ఒక్కసారి పాపము నెల రోజులు దాన్ని కట్టేసి పెట్టినాం కదా, చక్కగా కిందికి మీదికి తిరిగేది. కట్టేసి పెట్టేసరికి పాపం బిడ్డ ఇదైపోయింది, కానీ బక్కగా అయిపోయింది మా షాప్కి. ఇంకా ఇప్పుడు తింటుంది కాబట్టి మంచిగా అయిపోతుంది, ఆరోగ్యం అవుతుంది. వెనుక కూడా మంచిగా వెంట్రుకలు వస్తున్నాయి చిన్న చిన్నగా, దానికి హెయిర్ వస్తుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, మంచిగా అయిపోతుంది. మంచిగా అయినాక కూడా మళ్ళీ వీడియో చేసి పెడతాం. చూడండి వెనకాల తోకట్లే అంతా తీసేసరికి ఎలుక తోకలాగా అయ్యింది చూడండి. కానీ ఇప్పుడైతే ఓకే బాగుంది. హెయిర్ వస్తుందిలేండి, హెయిర్ వచ్చాక మంచిగా ఉంటుంది. మా జాకీ గుడ్ బాయ్ లాగా చూడు ఎంత బాగా కూర్చున్నాడు చూడండి వాళ్ళ డాడీ దగ్గర. ఇప్పుడు బయటికి తీసుకెళ్ళు అని కూర్చొని చెప్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ మన ఇంట్లో పెంచుకున్న జంతువు కాబట్టి దాన్ని అలా వదిలేయలేము, దానికి ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాలా. కొన్ని కుక్కలను అట్లా వదిలేస్తున్నారు, అట్లా వదిలేయకండి. సాదుకొని దానికి ఏదో ఒకటి చేసి ట్రీట్మెంట్ ఇచ్చి, లేదా ఎక్కడన్నా ఎవరికైనా కావాలంటే ఇవ్వండి, అంతేగాని అలా రోడ్డు పైన వదిలేయకండి దయచేసి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఏమైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.